షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమైన యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేయును కాక, తన తేజో సంబంధమైన వెలుగుతో ఆయన మిమ్మల్ని వెలిగించును గాక. ప్రియులారా, అరుదైన కృపణస్తుల లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం 29వ అధ్యాయము 7వ వచనంలో, ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పరమతని నియమించిన నియామక కాలాలు. అవును, 7వ నెలలో, ఆ ఏత నియమన 7వ నెలలో 10వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను. ఎందుకొరకు కూడి రావాలి అంటే, ఆ 7వ నెల 10వ దినమును ప్రాయచిత్తార్థ దినముగా ఇస్తూ వచ్చాడు. వారి పాపముల కొరకు ప్రాయచిత్తం చేసుకోవడానికి కొరకు, వారి పాపముల కొరకు వారు దుఃఖపడడానికి కొరకు, వారి పాపముల కొరకు వారు అంగలార్చి ఆయన సన్నిధిలో క్షమాపణ పొందుకోవడానికి కొరకు ఆ పరమతండ్రి ప్రాయచిత్తార్థ దినం ఇచ్చాడు. కాబట్టి మన యొక్క పాపములతో మనం ఆ విధంగా చనిపోతే నిత్య నరకాగ్ని వెళుతాము, నిత్య నరకం ఉంటుంది అని పరమతని తెలియపరుస్తూ, నిత్య నరకాగ్ని ఏ ఒక్కరు కూడా వెళ్ళకూడదు. ఆయన ఏర్పాటు చేసుకున్నవారు, ఆయన సంకల్పంలో ఉన్నవారు, ఆయన యొక్క శేషించే జనాంగంలో ఉన్నవారందరూ కూడా ఆయన యొక్క నియమించిన నియమకాలను ఆచరించి ఆ దినమున ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడై ఉన్నాడు. కాబట్టి మహావిశ్రాంతి దినములుగా ఇచ్చాడు. ఈ 7వ నెల 10వ దినము మహావిశ్రాంతి దినము. ఆ దినము మనం పరిశుద్ధ సంఘముగా కూడితే ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మన పాపలు ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. కాబట్టి తన అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టేవాడు, యెహోవా చేత నిర్దోషులు ఎంచబడిన వాడు ధన్యుడు. కాబట్టి ఆయన చేత నిర్దోషులములుగా మనం ఎంచబడాలి అంటే, ఆయన చేత మనం పరిశుద్ధపరచబడి పవిత్రతలోనికి మనం వెళ్ళాలి అంటే, ఆయన యొక్క స్వరూపతలను మనం మార్చబడాలి అంటే, ఈ దినమున అంటే 7వ నెల 10వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలను. ఇది యెహోవా నియమించిన నియామక కాలము, అపాయింటెడ్ టైమ్స్. పరమతని తనకును తన బిడ్డలకు మధ్య గుర్తుగా ఇచ్చిన దినము. ఆయన ప్రజలని గుర్తుపెట్టడానికి కొరకు ఒక సింబల్గా ఇచ్చిన దినం ఈ దినము. కాబట్టి ఇజ్రాయేల్ జనాంగము ఈ ప్రాయశ్చిత్త దినమును వారు ఘనముగా చేస్తారు. వారి పాపములు ఒప్పుకుంటారు, ఆయన సన్నిధిలో అంగలారుస్తారు, ఉపవాసం ఉండి ఏడుస్తారు, వారి పాపములకు పశ్చాత్తాపడతారు. కాబట్టి అన్యులమైన మనకు కూడా ఒకే కట్టడ, ఒకే నిబంధన, ఒకే ఆశీర్వాదము. కాబట్టి ఇజ్రాయేల్ ఏ విధంగా 7వ నెల 10వ దినమున పరిశుద్ధ సంఘం కూడుతున్నారో, మనం కూడా అట్టి విధంగా పరిశుద్ధ సంఘముగా కూడి మన పాపములు ఒప్పుకొని దుఃఖపడి ఏడ్చి అంగలార్చి ఆ పాపం నుంచి విడిపింపబడి ఆయన చేత మనం పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడాలి ఈ దినమున. కాబట్టి అందుకే ఈ దినమును పరమతండ్రి మనకు ఒక గొప్ప దినముగా ఇచ్చాడు. మానవిక జీవితంలో ఈ దినమే లేకపోతే మనం పరిశుద్ధపరచబడలేము సుమా. కాబట్టి ఆ గొప్ప దినాన్ని ఘనముగా ఆచరించడానికి కొరకు సంఘముగా కూడి రావాలను. కాబట్టి సంఘముగా కూడట మానకూడదు. ఆ దినమున సంఘముగా రావాలి, అని సల్లో ఆరాధించాలి. అట్టి విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, 7వ నెల 10వ దినమును ప్రాయశ్చిత్త దినముగా ఇచ్చినారు తండ్రి. ఆ ప్రాయశ్చిత్త దినం ఎందుకొరకు ఇచ్చినారు మీరు మాకు తెలియజేస్తున్నారు. అట్టి దినాన్ని మేము పరిశుద్ధ సంఘం కూడి వచ్చి నీ సన్నిధిలో మేము ఆరాధించి మా పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి నీ చేత పరిశుద్ధపరచబడుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్.